ఆయన స్థాయి వీళ్ళ స్థాయి నేను అలా కంపేర్ చేయట్లేదు, కానీ విజయసాయి రెడ్డి గారు ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్తో ఇంకా జగన్ మీద ఉన్నారు. అందుకే అంటున్నారు కదా, ఆయన పార్టీని నడపగలిగే సమర్థత ఉంది జగన్ దగ్గర, ఆయన కాకపోతే కోటరీలో ఇరుక్కుపోయారు, నిబద్ధత లేని వాళ్ళ మాట వింటున్నారు. అంటే ఇక్కడ సాఫ్ట్ కార్నర్ కనిపించట్లేదా జగన్ మీద? కాదు, పాడు కాదు. ఇప్పుడు బాలినేని జనసేనకి వెళ్ళాడు, బాలినేని ఎవరైనా టార్గెట్ చేస్తే జనసేన వాళ్ళంతా మీద పడతారు. వాసిరెడ్డి పద్మకి వెనకాల సామాజిక వర్గం ఉంది, ప్లస్ ఆమెకి వామపక్ష భావజాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు ఆమెను కాసుకోవడానికి ఉంటారు. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళతో కూడా మేనేజ్ చేయగలదు ఆవిడ, రివర్స్ ట్రోల్ చేయించారు. మీరు చెప్పినటువంటి వాళ్ళకి ఆ స్ట్రేచర్ ఉంది. ఈయనకి తెలుగుదేశం వాళ్ళకి ఈయనంటే అసలు పడదు. ఈయన జగన్ ఏదైనా తిడితే జగన్ ని ట్రోల్ చేస్తారు తప్పించి ఈయనకి పాజిటివ్ గా ట్రోల్ చేయరు, ఈయనకి సపోర్ట్ చేయరా, చెయ్యరు. జనసేన వాళ్ళు చేయరు. అందుకని నేను వేసింది ఓ బిస్కెట్ జనసేనకి. నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించలేదని. బీజేపీ వాళ్ళు మాత్రం ఎందుకు చేస్తారు? వాళ్ళకేం అవసరం, ఈయనతో వాళ్ళకేం జరుగుతుంది. అంటే కేంద్ర పెద్దలతో కొన్ని సాన్నిహిత్యం ఉంటది, జగన్ కూడా ఉంది. వాళ్ళు ఏమన్నా జగన్ నెత్తినేసుకుంటున్నారా? లేదు కదా. భవిష్యత్తులో బీజేపీలో చేరాలన్నది ఈయన ప్లానింగ్. తెలుగుదేశం రానియదు, జనసేన రానియదు. ఇప్పుడు జనసేనకు ఒక బిస్కెట్ వేశారు, నేను పవన్ అప్పుడు ఏం తిట్టలేదని. ఇప్పుడు దానికి కొంతమంది వైసీపీ వాళ్ళే అప్పుడే ఆల్రెడీ సోషల్ మీడియాలో ఈయన అప్పట్లో వచ్చేసిన ట్వీట్లు సర్క్యులేషన్ చేస్తున్నారు పవన్ ని తిట్టి. కాబట్టి ఈయనేమి తిట్టకుండా ఏం లేరు. ఇంకోటి ఏంటంటే మాస్ తిట్లు బిగిన్ చేసింది ఈయనే ఓ రకంగా. అయితే వాళ్ళకి మళ్ళీ దుర్మార్గ భాష కాదు, కానీ కొంత రెచ్చగొట్టుడు భాష వాడింది ఈయనే ట్వీట్ల ద్వారా. అందులో